హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తారీఖున విజయవాడలో జరిగే హైందవ శంఖారావం బహిరంగ సభను లక్షలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ పిలుపునిచ్చారు. గురువారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. జై శ్రీరామ్. మన దేవాలయాలు సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు నైతిక విలువలను కూడా పెంపొందించే కేంద్రాలుగా ప్రాధాన్యతను సంతరించుకుని కొన్ని శతాబ్దాల కాలంగా హైందవ సనాతన ధర్మానికి ఉన్న ప్రాముఖ్యతను మనకి చాటి చెప్పడానికి మన దేవాలయాలు ఉన్నాయి. అటువంటి దేవాలయాల పవిత్రతను కాపాడు కొరకు, అదేవిధంగా పరిరక్షణ మరియు స్వయం ప్రతిపత్తి కొరకు ఈరోజు మనం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికోసమని రేపు ఆదివారం 5వ తేదీన విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద హైందవ శంఖారావం పేరిట ఒక భారీ బహిరంగ సభను విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ భారీ బహిరంగ సభకు ప్రతి కుటుంబం నుంచి కూడా కుటుంబ సభ్యులతో సహా కదలి రావాలి అని చెప్పి మేము నినాదాన్ని ఇస్తూ ఉన్నాము. మన దీక్ష దేవాలయాల రక్ష అని చెప్పి మనం అదే నినాదంతో మనందరం కలిసి నడుం బిగించి ఈ ఏదైతే హైందవ శంఖారావ సభ ఉందో దానికి ప్రతి ఒక్కరూ కూడా రావాలని, మనం అందరం కూడా ఏదైతే మన హైందవ శంఖారావ ఉద్దేశం ఉందో దానికి మద్దతుగా ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి కూడా మనం వెళ్ళి దీనికి మద్దతు ఇవ్వాలని, మన దేవాలయాల పరిరక్షణలో మన భాగస్వామ్యం కూడా తప్పకుండా ఉండాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే హైందవ సనాతన ధర్మం ఉందో దాని పరిరక్షణ కోసం ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని, భారతదేశం యొక్క జీవన విధానమే హైందవ జీవన విధానం అని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా భారతదేశం సనాతన ధర్మము ఉపనిషత్తులు ఆధారంగా ఈ రోజున మనం మనుగడ సాగిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాను. మనందరం కూడా హైందవ శంఖారావ సభ ద్వారా ఒక గొప్ప సందేశాన్ని సమాజానికి ఇవ్వాలని, హైందవ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడంలో మనందరం భాగస్వాములు అవ్వాలని నేను హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ 5వ తేదీన జరిగే విజయవాడ దగ్గర కేసరపల్లిలో జరిగే హైందవ శంఖారావ సభకు ప్రతి కుటుంబం నుంచి ప్రతి సభ్యుడిని కూడా హృదయపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆ సభకిచ్చే మద్దతు ద్వారా మన సమాజంలో మనకున్న ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.